నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సిబిఐ ఒక కొత్త అంశాన్ని బయటికి తీసుకొచ్చింది. సో అదేంటంటే నార్కోటిక్ టెస్ట్. మరి ఇది ఒకవేళ చేస్తే ఎవరికి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఎవరి మీద అనుమానాలు ఉన్నాయి సిబిఐకి సంబంధించి, మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, మరి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. ఈ మధ్యకాలంలో వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి చాలా చోట్ల విన్నా, ముఖ్యంగా కడప జిల్లాలో ఎక్కువగా ఈయన అంశం బాగా వినిపిస్తుంది. వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి మరి ఏం తగిలిందో ఏ ఎఫెక్టో తెలియదు, కానీ సిబిఐ కొత్త అంశాన్ని బయటకు తీసుకొచ్చింది, నార్కోటిక్ టెస్ట్ అని. ఒకవేళ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి నార్కోటిక్ టెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉంటే ఎవరికి చేసేటువంటి అవకాశాలు ఉండొచ్చు, ఎవరికి చేయొచ్చు, లిస్టులో ఎంతమంది ఉండొచ్చు ఒకవేళ? సో ఒకటి ఏంటంటే, మొట్టమొదటిసారిగా సిబిఐ ద్వారా నార్కోటిక్ టెస్ట్ చేయాలి అనేది మొట్టమొదటిసారి వచ్చింది. ఇన్ని సంవత్సరాలు అది కూడా కోర్టులో. ఎందుకు వచ్చింది, ఏ సందర్భంలో వచ్చిందంటే, సునీల్ యాదవ్ ఎవరైతే ఉన్నారో మర్డర్ చేసినటువంటి అతను హత్య చేశారని చెప్పి అతని మీద ఆల్రెడీ సిబిఐ ఛార్జ్షీట్లో పొందుపరిచింది. అతను బెయిల్ కోసం అప్లై చేశారు, బెయిల్ పిటిషన్ అప్లై చేశారు. బెయిల్ పిటిషన్ అప్లై చేసిన సందర్భంగా ఆయన ఉదాహరించినటువంటి ఏంటంటే, శివశంకర్ రెడ్డికి ఇచ్చారు కదా, నాకు కూడా బెయిల్ ఇవ్వండి అని చెప్పి ఆయన పిటిషన్ వేశారు. దాని మీద వాద ప్రతివాదనల సందర్భంగా ఈ మాట వచ్చింది. సో నార్కోటిక్ టెస్ట్ చేద్దాము అని చెప్పి, ఎందుకు సునీల్ యాదవ్ బెయిల్ అడిగారు. బెయిల్ అడిగినప్పుడు నేను నిర్దోషిని, నాకు సంబంధం లేదు అని చెప్పి ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. చెప్తూ కొత్తగా పెళ్ళయింది అతనికి, సో కొత్తగా పెళ్ళయింది కాబట్టి అతను వైవాహిక జీవితం అనుభవించలేకపోతున్నాడు, కాబట్టి బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కోర్టుకి విన్నవించారు అతని తరఫు అడ్వకేట్స్. అది విన్నవించినప్పుడు వాళ్ళు కూడా, జడ్జెస్ కూడా, ఈ కేసు చాలా తీవ్రమైనటువంటి కేసు, వైవాహిక జీవితం అనే దాన్ని మీరు పొందుపరచదు, దీంట్లో మీరు సెంటిమెంట్స్ లేదంటే వాటి గురించి ఇక్కడ మాట్లాడద్దు, దానికన్నా తీవ్రమైనటువంటి కేసు ఇది అని చెప్పి జడ్జి ప్రస్తావించినప్పుడు, ఇతనే మా క్లయింటు నిర్దోషి, మా క్లయింట్కి ఏం తెలియదు, శివశంకర్ రెడ్డికి ఇచ్చారు కదా బెయిల్, ప్లస్ మా క్లయింట్కి కూడా ఇవ్వండి అని చెప్పి ఆయన అడిగినప్పుడు, శివశంకర్ రెడ్డి పాత్ర వేరు, సునీల్ యాదవ్ పాత్ర వేరు అని చెప్పి సిబిఐ వాదించింది. సిబిఐ తరఫు అడ్వకేట్ వాదించినప్పుడు ఆ వాదనల్లో, ఓకే నువ్వు హత్య చేయలేదని చెప్పి అంటున్నావు కదా, మా దగ్గర గూగుల్ టేక్అవుట్స్ ఉన్నాయి, హత్య చేసిన తర్వాత హత్యకు ముందు ఎవరెవరితోటి కలిసావు ఇవన్నీ మేము మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసాము, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని చెప్పి వాదించేటువంటి క్రమంలో, నువ్వు హత్య చేయలేదంటే నార్కోటిక్ టెస్ట్కి ఒప్పుకుంటావా అని చెప్పి సిబిఐ మొట్టమొదటిసారిగా అడిగింది సునీల్ కుమార్ యాదవ్. నార్కోటిక్ టెస్ట్కి ఒప్పుకుంటాడా నీ క్లయింట్ అని చెప్పి ఆ వాదనలో కోర్టులో అడగడం జరిగింది. సో దాంతో ఆ కేసు వాద ప్రతివాదనలు అయిన తర్వాత వాయిదా వేశారు. అయితే ఇది వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు సంబంధించి మొదటి నుంచి చాలా మలుపులు తిరుగుతుంది. కొన్ని వందల మందిని విచారించి లాస్ట్కి గూగుల్ టేక్అవుట్ ద్వారా అవినాష్ రెడ్డి, అలాగే అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, వీళ్ళు మొత్తం ప్లాన్ చేసి చంపించారు అనేటువంటి నిర్ధారణకు సిబిఐ వచ్చేసింది. ఛార్జ్షీట్ ప్రకారం ఛార్జ్షీట్ కూడా అలానే వేశారు. దాంట్లో గంగిరెడ్డి పాత్ర ఉంది, గంగిరెడ్డి పాత్రతో పాటు సునీల్ యాదవ్ పాత్ర ఉంది, ఇంకా చాలామంది ఉన్నారు, శివశంకర్ రెడ్డి, వీళ్ళందరూ ఉన్నారు. ఒక్కొక్క రోలు పోషించారు. దస్తగిరి వాంగ్మూలం ఉంది. దస్తగిరి వాంగ్మూలం చాలా క్లియర్గా ఇచ్చారు కదా, ఆ వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని కదా వీళ్ళు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి మొత్తం ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత కూడా ఎవరైతే మర్డర్ చేయడానికి ప్లాన్ చేశారో వాళ్ళని అరెస్ట్ చేయలేనటువంటి పరిస్థితిలో సిబిఐ ఉంది. దానికి కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి ఉండడం అనేది సునీతారెడ్డి చెప్పేటువంటి మాట, షర్మిల చెప్పేటువంటి మాట. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేనటువంటి పరిస్థితిలో సిబిఐ ఉంది కదా, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేకపోయింది కదా, కర్నూలులో అరెస్ట్ చేయడానికి రెండు సార్లు బయటకు వచ్చారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆయన అరెస్ట్ చేసినట్టు ఆన్ పేపర్ చూపించారు, దాన్ని బేస్ చేసుకొని బెయిల్ మీద వచ్చేసాడు బయటికి, అరెస్ట్ కాకుండానే, అంటే జైలుకి వెళ్ళకుండానే బయటకు వచ్చేసాడు, బెయిల్ మీద ఉన్నాడు ఇప్పుడు అవినాష్ రెడ్డి. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి టీంకి మాత్రమే సాధ్యం, ఇంకెవరికి సాధ్యం కాదు. ఇది ఢిల్లీలో ఏ స్థాయిలో లైజనింగ్ చేస్తే, ఏ స్థాయిలో లాబింగ్ చేస్తే అది సాధ్యమవుతుంది, మామూలు వాళ్ళకి సాధ్యం? అది కళ్ళెదుటే సిబిఐకి కనిపిస్తూ ఉంటే మర్డర్ చేయించినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో సిబిఐ ఉందంటే ఏమనుకోవాలి?
సిబిఐ జగన్మోహన్ రెడ్డి కేసుల్లో కానీ లేదంటే వీడు వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో కానీ దాని అస్తిత్వాన్ని కోల్పోతుంది. సిబిఐ అంటే ఒక అత్యున్నతమైనటువంటి దర్యాప్తు సంస్థ. అలాంటి దర్యాప్తు సంస్థ కూడా నిందితులు కళ్ళెదురు కనిపిస్తున్నా కానీ ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది అని అంటే అవతల ఉన్నటువంటి నిందితులు ఎంత బలమైనటువంటి వాళ్ళు, ఎంత లాబీయిస్టులు అయి ఉంటారు. దాని కారణంగా సిబిఐ మీద నమ్మకం పోతుంది ప్రజలకి. సిబిఐ అంటే ఏముంది, దాన్ని ఢిల్లీలో మ్యానిపులేట్ చేసుకోవచ్చు, ఢిల్లీ లాబింగ్ చేస్తే అనేటువంటి ఒక ఒపీనియన్ వచ్చేస్తుంది. విచిత్రంగా ఏంటంటే సిబిఐకి సంబంధించినటువంటి సింగ్ అతని పేరు, అతన్ని ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు, అతని మీదనే రివర్స్ కేసు పెట్టారు కడపలో. రివర్స్ కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అంటే ఆ స్థాయిలో ఆ కేసుని మెల్ట్ చేస్తున్నారు. మెల్ట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఏమంటారు, ఇప్పుడు పైన దేవుడికి తెలుసు, కడప ప్రజలకు తెలుసు, నాకు తెలుసు అని అంటాడు. ప్లస్ మొన్న ఏమన్నాడు, అవినాష్ రెడ్డి మర్డర్ చేసి ఉండడు, నాకు నమ్మకం అది అని చెప్పి చెబుతున్నాడు. ఆయన అమాయకుడు అని కూడా కామెంట్ చేశారు. అమాయకుడు చిన్నపిల్లాడని. అంటే ఇప్పుడు సునీల్ యాదవ్ బెయిల్ కోసం ట్రై చేశాడు కాబట్టి నార్కోటిక్ టెస్ట్కి రెడీయా అని చెప్పేసి అని సిబిఐ తరపు న్యాయవాది సునీల్ యాదవ్ న్యాయవాదిని అడగడం జరిగింది. అంటే నెక్స్ట్ అవినాష్ రెడ్డి కూడా బెయిల్ కోసం ట్రై చేస్తున్నాడు. దాని గురించి కూడా కోర్టులో వాదనలు వినిపిస్తున్నాయి. అవినాష్ రెడ్డి సంబంధించి కూడా ఇదే పాయింట్ సిబిఐ తీసేటువంటి అవకాశాలు ఉండొచ్చా? ఆ స్టేజీ కనుక వస్తే కేసు ఆల్మోస్ట్ నిర్ధారణ అయిపోతుంది. ఇప్పుడు ఈ ట్విస్ట్ అంతా అదే కదా. ఇప్పుడు అవినాష్ రెడ్డిని విచారిస్తే పూర్తి స్థాయిలో మొత్తం బయటకు వస్తుంది. విచారించేటువంటి పరిస్థితి కూడా లేదు కదా, పూర్తి స్థాయిలో సహకరించట్లేదు అనేది కదా సిబిఐ చెప్తుంది. విచారణకు సహకరించట్లేదు అని చెప్పి అవినాష్ రెడ్డి మీద చెప్తుంది. ఇప్పుడు సునీల్ యాదవ్ని కనుక నార్కోటిక్ టెస్ట్ చేస్తే సునీల్ యాదవ్ చెప్పేదాన్ని బట్టి కేసు ఇంకా కొద్దిగా బిల్డప్ అవుతుంది. ఆయన ఒప్పుకున్నాడా సునీల్ యాదవ్? ఒప్పుకోలేదు కదా నార్కోటిక్ టెస్ట్కి. నార్కోటిక్ టెస్ట్ అడిగారు సిబిఐ వాద ప్రతివాదనల సందర్భంగా, నార్కోటిక్ టెస్ట్కి ఓకేనా, ఒప్పుకుంటావా అని అడిగారు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, గూగుల్ టేక్అవుట్ ఉంది, నువ్వు ఆ మర్డర్ ముందు మీరు మాట్లాడుకున్న ఎక్కడెక్కడ మాట్లాడుకున్నారు, ఎవరెవరు కలిసారు, ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి, ఫోన్ నెంబర్స్ ఎవరెవరు మొబైల్ మొత్తం మాకు ట్రేస్ అవుట్ చేసాము, మర్డర్ తర్వాత ఎవరెవరు ఫోన్ చేశారో మాకు తెలుసు. సో కాబట్టి నిన్ను ఒకవేళ బెయిల్ మీద బయటకు వదిలితే నువ్వు ఈ కేసును మొత్తాన్ని కూడా సాక్షులను కూడా ప్రభావితం చేస్తాడు ఇతను, కాబట్టి ఇతనికి బెయిల్ ఇవ్వడానికి లేదని చెప్పింది. ఆ సందర్భంగా నార్కోటిక్స్ టెస్ట్కి ఒప్పుకుంటావా అన్నారు. ఒకవేళ ఒప్పుకుంటే కనుక నార్కోటిక్ టెస్ట్ చేసి మొత్తం బయటకు వస్తుంది. ఎవరెవరు చేయించారు, ఎవరి పేర్లని చెప్తారు. ఇప్పటి వరకు ఏంటి, దస్తగిరి వాంగ్మూలం ప్రకారం మీరు ఎలా విచారణ చేస్తారని క్వశ్చన్ చేస్తున్నారు. ఎవరు, అవినాష్ రెడ్డి లేదా జగన్మోహన్ రెడ్డి అనే టీం. ఇప్పుడు నార్కోటిక్ టెస్ట్ చేశారనుకోండి సునీల్ యాదవ్ని, అప్పుడు మొత్తం వివరాలు బయటకు వస్తాయి కదా, అప్పుడు ఏమంటానికి లేదు కదా. సో మేబీ అందుకోసమే అనుకుంటా సునీల్ యాదవ్ తరపు న్యాయవాదులు నార్కోటిక్ టెస్ట్కి ఒప్పుకోలేదు, నిజాలు బయటపడతాయని. మరి బెయిల్ అడిగినప్పుడు సునీల్ యాదవ్కి సంబంధించి సిబిఐ నుంచి ఆది టెస్ట్ గురించి బయటకు వచ్చింది కాబట్టి ఈవెన్ ఈ మధ్య కాలంలో అవినాష్ రెడ్డి కూడా బెయిల్ కోసం ట్రై చేస్తున్నాడు. సో అది వాయిదాల మీద వాయిదాలు పడుతుంది. మరి సిబిఐ నుంచి అవినాష్ రెడ్డి విషయంలో కూడా నార్కోటిక్ టెస్ట్కి రెడీనా అని ప్రశ్న వస్తుందా, అసలు లేకపోతే ఏంటి చూద్దామని రాబోయేటువంటి రోజుల్లో. థ్యాంక్ యూ సో మచ్ సిఎస్ రావు గారు. థ్యాంక్ యూ.